అందరు బాగున్నారా? ఈరోజు వీడియో వచ్చేసి ఏంటిదంటే సమీరకును మా వదినకు కామెంట్స్ పెడుతుర్రు. అలాగే ఇన్స్టాగ్రామ్లో చాలామంది పర్సనల్గా మెసేజ్ చేసిర్రు. ఏం మెసేజ్ చెప్తావా? చెప్పాలా? చెప్పు నువ్వే. అయితే మార్నింగ్ లేచిన కాంచెలి పడుకునే వరకు సమీర, శారదక్క, మా వదినే రష్మిత వదినే వీళ్ళు ఏం ఫుడ్ తీసుకుంటున్నారు, అలాగే ఫేస్కి ఏం క్రీమ్స్ వాడుతున్నారు, అన్నీ ప్రతి ఒక్కటి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్. అక్కడైతే మా అమ్మ మా వదిన వెయిటింగ్, అక్కడికి వెళ్తున్నాం. పద. రెడీనా చెప్పడానికి? ఫస్ట్ ఎక్కడికి వెళ్ళి మొదలు పెడదామంటే చిన్న నుంచి పెద్ద అనుకున్నా. ఓకే సమీరా, నీకు మార్నింగ్ నుంచి వెళ్ళి నైట్ పడుకునే వరకు ఏమేమి అలవాట్లు ఉన్నాయో, ఏమేమి కర్రీస్ అంటే నీకు ఇష్టమో, నాన్ వెజ్లా వెజ్లా, నువ్వు ఏ టూత్ పేస్ట్ వాడతావు, ఏ ఫేర్ అండ్ లవ్లీ వాడతావు, ఇవన్నీ మన యూట్యూబ్ ఫ్యామిలీకి అందివు. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను వేసిన ప్రశ్నలకు నువ్వు జవాబు ఇవ్వు. సరే, టకా చెప్పాలి, సరేనా? మార్నింగ్ నువ్వు లేవగానే ఏం చేస్తావు? బ్రష్ చేసుకుంటా. బ్రష్ చేసుకుంటావు. ఏం బ్రష్? అజయ్ బ్రష్. ఓకే. దానికి ఏ టూత్ పేస్ట్ పెడతావు? నాకు కొంచెం ఫ్రెండ్స్ ఏమనుకోకూరి, నాకు టూత్ పేస్ట్ అని రాదు. నాకు టూత్ పేస్ట్ అని రాదు. టూత్ పేస్ట్ అది మనకు అనరాదు. కానీ ఏది వాడతావు అందులో? క్లోజప్ వాడతా. క్లోజప్. ఓకే. నువ్వు పెట్టుకునే సోపు? సంతూర్. ఓకే. ఇంకా నువ్వేమో ట్రీట్మెంట్ తీసుకుంటావా? లేదు. ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లో కామెంట్స్ వస్తున్నాయి కదా, అండ్ నీకు పర్సనల్గా మెసేజ్ చేస్తున్నారు కదా, మీ అత్త కోడళ్ళు ఏ బ్యూటీ పార్లర్కి వెళ్తారు, ఎక్కడికి వెళ్తారని అడుగుతారు కదా, మరి వాళ్ళకి సమాధానం చెప్పలేగా మీరు? అయ్యో బావా, బ్యూటీ పార్లర్ మేడం మా దగ్గర ఉండంగా మీ బ్యూటీ పార్లర్కి ఎందుకు పోతాం అసలు? అయితే రోజు మా అత్తమ్మ నెలకు ఒకసారి మా అత్తమ్మ బనానా పేస్ట్, ఇంకా నిమ్మకాయ, పసుపు, శనగపిండి ఇవన్నీ కలిపి పేస్ట్ చేసి మాకు ఇస్తుంది. మేము అవే వాడతాం. కానీ ఇప్పుడు 5 నెలలు అవుతుంది మేము వాడక, ఎందుకంటే బాగానే ఉన్నాం కదా. అందుకే ఇప్పుడు మందం అయితే ఫెయిర్ అండ్ లవ్లీ ఇంకా అశోక్ పౌడర్ ఇవే వాడుతున్నాం. ఇప్పుడు నువ్వు వాడేది ఫెయిర్ అండ్ లవ్లీ, అశోక్ పౌడర్ అంతేనా? నెలకోసారి అయితే బనానా పేస్ట్ అప్లై చేసుకుంటాం. ఓకే. మాకేం వాడుతుందో మా అక్కని అడుగు. అక్కడికి వెళ్దాం. కానీ ఇంకా నీ ఉన్నాయి కదా క్వశ్చన్లు. చెప్పు, మరి చెప్తే ఆన్సర్ పటపట. ఇప్పుడు వచ్చేసి నువ్వు వాడే ఆయిలా? అంత నా హెయిర్ అయితే అంత పొడుగు ఉండదు బావా, చెప్పి వేస్ట్ వాళ్ళకి తెలుసా. హెయిర్ పొడుగు ఉంటే ఇట్లా చెప్పచ్చు, వాడతారు వాళ్ళు. అంటే ఇక నువ్వు పొడుగు లేకున్నా కానీ నువ్వు చిన్నప్పటి నుంచి ఆడే ఆయిల్ చెప్పచ్చు కదా. చెప్పన్నా? అశ్విని ఆయిలా? చూపెట్టు. అశ్విని ఆయిల్. ఓకే. ఇక్కడేమో పొడుగు ఉన్నాయి, కానీ ఇక్కడేమో కింద ఉంది. అయితే చెప్పాలా? అది పెట్టుకున్న ఖర్చు కూడా నీకు కొంచెం పొడి అయినాయి తెలుసా? అవునా? నీకు సదరు పుట్ట ముందు కొంచెం తక్కువ ఉండే, నేను గమనించిన. అన్ని అర్థమైందా? అయితే ఇదే వాడితే అదే వాడు బెటర్. ఓకేనా? నువ్వేం షాంపూ వాడతావు? ఎవరికి ఇష్టమైన షాంపూ వాళ్ళు వాడతారు బావా. ఇక నాకైతే క్లినిక్ ప్లస్ అంటే చాలా ఇష్టం. బ్యూటీ సీక్రెట్ ఇంతేనా? ఇంతే బావా. చెప్పత్తమ్మా. నేనేం చెప్తానే? అగో బ్యూటీ గురించి చెప్పు. రస్మిత చెప్పి నువ్వు చెప్పు, ఒక పని అయిపోతుంది. అని చెప్పేసి నేనేం చెప్పా యూట్యూబ్ వాళ్ళకి, ఏం చెప్పా, నేను ఏం చెప్పిన వాళ్ళు నమ్ముతలేదు. అయినా సరే ఏం కామెంట్స్ పెట్టిరమ్మా నీకు? నేను చెప్పా యూట్యూబ్ వాళ్ళకి, ఇప్పుడు ఏం చెప్పా, నేను ఏం చెప్పినా వాళ్ళు నన్ను అన్ని అబద్ధాలు అంటున్నారు. నేనంతా మేకప్ పెట్టుకుంటున్నా అని అంటున్నారు. నేను మేకప్ వేసుకోను. సరే అమ్మా, ఇప్పుడు వాళ్ళైతే నువ్వు మరి ఇంత అందంగా ఉన్నావు, మేకప్ వేయకుండా మేకప్ వేసినట్టు మాకు కొడుతున్నావు, వాళ్ళకి కొడుతున్నావు. మరి నువ్వు ఏం తింటున్నావు, ఏం బ్యూటీ వాడుతున్నావు, అది సీక్రెట్ చెప్తే అది వెళ్తుంది కదా. నేను ఎన్నడు కూడా మేకప్, అసలు మా ఇంట్లో మేకప్ ఏ ఉండదు. మేకప్ పెట్టుకుంటుంది శారదక్క అంటుర్రు. లిప్టిక్ అంటవా, అది నాకు ఇష్టం కాబట్టి పెట్టుకుంటా.
ఇక కాటికంటే ప్రతిరోజు పెట్టుకుంది నాకు మనసు నమ్మట్లేదు. అత్తమ్మ ఒకటి చెప్పాలా, నువ్వు లిప్స్టిక్ పెట్టుకుంటున్నావు కాబట్టి అలాకు మేకప్ వేసుకుంటున్నావు ఆలోచన వస్తుంది. మేకప్ లేదు, ఇగో ఇదే అశోక్ పౌడర్ అంటే నాకు చిన్నప్పటి నుంచి ఇష్టం. కానీ ఇది ఇష్టం అత్తమ్మ గీతకి చెప్తున్నావు, నువ్వు నెలకు ఒకసారిగా పేస్ట్ పెట్టుకుంటావు కదా, అవి చెప్పు. చెప్తా, కానీ మేకప్ అంటారు కదా వాళ్ళు, అందుకు అంటున్నా. నేను మేకప్ ఏం వేసుకోను, ఒక్క పేరెంట్లో వెళ్ళి పెట్టుకుంటా, తర్వాత అశోక్ పౌడర్ పైనుంచి వేసుకుంటా, అంతే తప్ప నేను మేకప్ నా పుట్టుకకే తెలియదు. మీ మీద నాకు ఏం కోపం లేదు, కాకపోతే నేను అట్లా కనబడతా కాబట్టి మీరు అందరు తప్పు లేదు, మిమ్మల్ని నేను తప్పు పడతలేను. కానీ నిజం చెప్తున్నా, నేను మేకప్ ఎప్పుడు వేసుకోలేను. మీరు కంటుంటే నాకు బాధ అనిపిస్తుంది. పేస్టులు పెట్టుకుంటది బాగా, అందుకే అట్లా బ్యూటీ క్యూటీ కనబడుతుంది. మీరు దూరం ఉన్నోళ్ళు అట్లా అనుకుంటారు, కానీ దగ్గర ఉన్నోళ్ళు అయితే ఖచ్చితంగా శారదక్క ఎప్పుడు రోజు రెడీ అవుతుంది, రోజు నీటికి కనబడుతుంది అని ఇక్కడ తెలిసి అందరు తెలిసి. నాకు తెలిసి మా అమ్మ సీక్రెట్ కారణం నేను చెప్పాలా, మా అమ్మ క్యారెట్ లెక్క తింటది, ఒకటి ఆకుకూరలు లెక్క తింటది, అండ్ ఎప్పుడు నవ్వుకుంటూ ఉంటది. అట్లా మా అమ్మ గ్లామరు ఎక్కువ కనబడుతుంది. సిద్ధు వాళ్ళకు కూడా నేను ఏమేమి పొద్దున్న నుంచి ఏమేమి పాటిస్తానో వాళ్ళకు కూడా చెప్తా. కాకపోతే మన ఒంటికి ఏది మంచిదో గదే వాడతా. కానీ నాకనెక్క మీకే తెలివి ఉన్నది, మీకే బాగా తెలుసు అని నాకు అనిపిస్తుంది. మీకేమో సాధకకు తెలుసు అని మీరు అనుకుంటారు, మీకే బాగా తెలుసు అని నేను అనుకుంటా. ఎవరి గొప్పలు వాళ్ళు చెప్పుకోవద్దు కదా. అయితే నేను మా మబ్బులు 5 గంటలకు లేచి కొంచెం వాకింగ్ చేస్తా. ఆ తర్వాత నేను బ్రష్ వేసుకుని నాకు ఇష్టం ఉండదు, నాకు చిన్నప్పటి నుంచి ఇష్టం ఉండదు బ్రష్. యాప పుల్లు వేసుకుంటా. చిన్న సేదు ఉండదు, ఒకసారి వేసుకున్న సుక్కలు చూసిన అనుకో మళ్ళీ శుద్ధంగా అసలు పళ్ళకి రక్తం ఎల్లుడే కానీ, ఆ సిగుర్లు వాపు కానీ, ఆ పిప్పలు అంటారు కదా, పిప్పలు కానీ, క్రీములు ఏవి ఉండవు. మీరు మనం బ్రష్ చేసుకుంటున్నాం కదా, ఈ స్టైల్కి బ్రష్ తోముకుంటున్నాం కదా అని అనుకోకుండ్రి. అంటే అత్తమ్మ ఇప్పుడు మీ స్టైల్కి తోముకుంటున్నాం అనుకున్నా మిమ్మల్ని అంటలేనే, ఇక మీరు వేపుల్లా చెప్తున్నా. ఇప్పుడు మా అమ్మ మిమ్మల్ని చాలా డేస్ నుంచి మాకు పెళ్ళైన కాంచెలు అంటుంది వేపులు వేసుకొని వేసుకుంటురా. మా అమ్మ మొన్న నాకు థమ్స్అప్ పండ్లతోటి ఇప్పించింది, కీస్. అది నువ్వు విప్తే నీ పండ్లు నొత్తున్నాయి అన్నావు, వదిన ఇప్పమంటే వదిన పండ్లు నొత్తున్నా అన్నది. కారణం వేప పుల్లకున్న పవర్ దేనికి ఉన్నది, పండ్లు గట్టిగా బలుకుంటాయి. ఎందుకంటే మనము ఎంటనే ఇట్టి దొంగని ఎంటనే వారేయద్దు, దాన్ని ఇట్లా 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 నవ్వులితే, దాన్ని ఇట్లా 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 నవ్వులితే మన పండ్లకు ఒక మసాజ్ చేసినట్టు ఉంటుంది. కొన్ని ముఖం కడుక్కున్నాక గోరువెచ్చని నీళ్ళు తాగుతా, ఆ తర్వాత క్యారెట్ల దూసి తాగుతా. వీళ్ళు తాగమంటే ఏమంటారు అడుగు, తాగరు. పాలు బొమ్మాయి కర్రీ కావాలి, పాలు బూస్ట్. ఎందుకంటే వాళ్ళు పిల్లలు కాబట్టి పాలు బూస్ట్ బొంబాయి కర్రీ తిన్నా వాళ్ళకి ఏం కాదు. ఇప్పుడు మనం కొంత వయసు వచ్చిన వాళ్ళని తాగితే ఏమవుతుంది, పాలు లావెక్కుతాం. బ్యూటీ పార్లర్లకు వెళ్తే మంచిదే, ఎవరు వెళ్ళినా బ్యూటీ పార్లర్కి వెళ్తే గ్లామర్ వస్తుంది, ముఖం నీట్గా ఉంటుంది, ముడతలు రాకుండా ఉంటుంది. వెళ్ళండి, మీకు వీలైతే వెళ్ళండి బ్యూటీ పార్లర్కు. నెలకోసారన్నా వెళ్ళి మీరు ట్రీట్మెంట్ తీసుకోవాలి. మా అమ్మ ఇంతమందికి చెప్తుంది బ్యూటీ పార్లర్కి వెళ్ళండి అని. మా అమ్మ ఒక్కసారి బ్యూటీ పార్లర్కి వెళ్ళగా నేను చూడలే. అంటే నేను బ్యూటీ పార్లర్కు వెళ్ళా, ఎందుకంటే నాకు తెలిసిన కొన్ని పాటిస్తా ఇక్కడ నేను. అయితే పాటించని వాళ్ళు వెళ్ళవచ్చు. కలబొంద రసము, కలబొందల కొంచెము టమాటా రసము, కొంచెం పెరుగు, కొంచెం పసుపు వేసుకొని అదొకసారి పేస్ట్కు అప్లై చేసుకుంటా. మళ్ళీ ఒక్కసారి శనగపిండి, పసుపు, పెరుగు, అరటిపండు, నిమ్మరసం ఇది ఒక్కసారి అప్లై చేసుకుంటా. అంటే ఎక్కువ పట్టించుకుంటా అన్నట్టు. ఇక ఇంటికన్నే బ్యూటీ పార్లర్ పోయకుండా ఇంటికన్నే ఎక్కువ పట్టించుకుంటా. కోడల కన్నా నీ హెయిర్ స్టైలే స్టైల్ ఉందని చాలా మంది అనగా నేను విన్నా. అయ్యో भाई धोखा अल्ट्रा प्रो मैक्स किसको कहते हैं? అమ్మాయి అన్ని బయట పెడుతురు మీరు. సిద్ధు ఇప్పుడు కూడా మా అమ్మాయి చూసి రేషాలు దుర్గమ్మాత లెక్కున్నది, నీ ఏవో ఆరిపోయినంటి గెలువు
వదిన ఏమో కొప్పింటికెళ్ళు. మా అమ్మ చూడు సేమ్ దుర్గమ్మ తన స్టైల్. అరే ఎవరు కామెంట్ పెట్టుకున్నట్టు మీరే అంటారు అట్లా. లేదమ్మా, చాలా మంది కామెంట్స్ పెడితే అంటున్నాం. అమ్మతో అబద్ధాలు ఆడుతున్నా అమ్మ నేను. ఏదో వాళ్ళందరు ప్రేమ అంటారు అట్లా. కానీ ఇక నా ఆయిలు వాళ్ళు ఆడలేరు, కానీ అవన్నీ వాళ్ళు వేసుకోలేరు. నేను అయితే ఏం చేసిన అంటే, నీకు అంత రిస్క్ మీరు తీసుకోరు, నేను తీసుకున్నా. అయితే నేను కొబ్బరికాయలు ఉంటాయి కదా, ఎండిన కొబ్బరి పట్టించుకొచ్చుకొని అందులో కలబొంద, మందార పువ్వులు, ఉసిరికాయల పొడి, మైదాకు, కరివేపాకు ఇవన్నీ వేసి బాగా మరిగించుకొని, అవన్నీ మొత్తం పొడి పొడిగా మరిగేదాకా మరిగించుకొని అడగట్టుకొని అదే ఆయిల్ నేను వాడిన. చాలా రోజుల నుంచి వాడిన. అయితే మనము తలస్నానం చేసే ముందు ఫస్ట్ ఆయిల్ అప్లై చేసుకోవాలి జుట్టుకు. వేసుకొని 15 నిమిషాలు మర్దం చేసుకోవాలి ఆయిల్ తోని. 15 నిమిషాలు మర్దం చేసుకున్నాక ఆ తర్వాత ఏ షాంపూ అయినా సరే తల స్నానం చేయరి, హెయిర్ మాత్రం సూపర్ స్టైల్ గా ఉంటాయి. మీరు కూడా స్టైల్ ఉన్నాయి తీవదినే, ఊగా మా అమ్మని అంటారు. సమీర నువ్వు అబద్ధాలకు, నువ్వు ఆయిల్ పెట్టుకున్నావు. నువ్వు ఆయిల్ రేపు యూడు రేపు తలస్నానం చేయి, నీ కూడా మంచిగానే ఉంటాయి. మా అమ్మని అంటారు. కానీ ఓకే, మా అమ్మదైతే అయిపోయింది బ్యూటీలో. ఇప్పుడు వచ్చేసి రష్మిత వదినే. మా అత్తమ్మ మా సమీర చెప్పిరు కదా, వాళ్ళది వేరు, నాది డిఫరెంట్ ఉంటది. అమ్మో, అంత డిఫరెంట్ అంటే నాకు భయం పడుతుంది. చెప్పు మరి. సరే చెప్తా నూర్రి. నేను ప్రొద్దున లేస్తా. అందరు చేసేది చెప్పదా కావు కదా, చెప్పదా కావు కదా. బాగైందా ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఓకే వదిన చెప్పు. నేను ప్రొద్దున లేసి భూతాలిని మొక్కుతా. నేను కూడా మొక్కుతా రోజు. మొక్కి మా బావ ముఖం చూస్తా. చూసి మళ్ళా మా బావ కాళ్ళు మొక్కుతా. మా బావ కాళ్ళు మొక్కుతా. వావ్ నైస్. మీరు అట్లా అనుకురు అత్తమ్మ. మంచి చెప్తున్నావు అదే, మేము అందరం షాక్ అవుతున్నాం. ఇప్పుడు సమీరకు బాగా అనిపిస్తుంది అక్కడ, నేనేందుకు మర్చిపోతాని. మా బావ కాళ్ళు మొక్కుతా. మొక్కినాక తర్వాత బ్రష్ ఎత్తా. అది అందరు చేసేది, కొత్తగా చెప్పు. చెప్తున్నావు కదా. సరే సరే చేసి ముఖంగా అడుగుతా. కడిగినాక మళ్ళా మా బావ దగ్గరికే పోతా. మళ్ళా పోయినాక లేపుతా మా బావని. లేపి కొంచెం ప్రాగా కూడా పెట్టుకుంటా. కొంచెం ప్రాగా కూడా పెట్టుకుంటా. గొడవనా? గొడవెందుకు మళ్ళీ గంత మంచి పనులు వేసి గొడవెందుకే? కొంచెం ప్రాగా గొడవ పెట్టిపోతే నాకు అస్సలు మనసులో పట్టది. ఈ అలవాటు ఎక్కడిదే? అదే నా అలవాటు. అమ్మా గట్లా కోపం గొడవ కాదే తల్లి, ప్రేమ గొడవ. ప్రేమ గొడవ. అవి చెప్పేటి కావత్తమ్మ, సీక్రెట్. అవి చెప్తారా? ఏం సీక్రెట్ అత్తమ్మా? అబ్బా చెప్తారు బిస్టల గోల్పులాగా. అవి కావు, నేను చెప్పా. అది మా బావకి నాకే తెలుసు. సిగరెట్ గొడవ కూడా ఉంటదా? ఉంటది, అది నాకు ఉంటది. అందుకే నేను చెప్పాను నీకు, నా ప్రేమ గొడవ నాకే. సమీర ఇప్పటికి నాకు ఇంత గొడవ పెట్టుకోలే, ప్రేమ గొడవ. వదినే ఆ ప్రేమ గొడవ మెల్ల సమీరకి చెప్పు, ఎందుకంటే నాతో కూడా ప్రేమ గొడవ పెట్టుకుంటది. మరి ఆ గొడవని రామ్ చరణ్ ఇష్టపడతాడా కష్టపడతాడా? ఇష్టపడతాడు. మా బావ తెలుగు గొడవ పడతా, సంతోషమే వేరు. వెరీ గుడ్. అయిపోయింది. మార్నింగ్ లేచినాక గొడవ పడతావు. ఇంకా గొడవ పడ్డ తర్వాత స్నానానికి వెళ్తా. వెళ్ళొచ్చినాక నేను బ్యూటీ క్రీమ్. అమ్మా అంటే ఫెయిర్ అండ్ లవ్లీ కాదు, నాకు ఇవి రెండు వాడతా నేను ఎక్కువ. ఎందుకట్లా అత్తమ్మ? ఇవి రెండు పింక్ కదా, అందుకే రెండు పింక్ వాడతా నేను. అంటే నువ్వు కలర్ న్యూస్ వాడుతున్నావు. మళ్ళీ ఇవి కూడా మంచిగా ఉంటాయి సిద్ధు. బ్యూటీ క్రీమ్ బెస్ట్. పాండ్స్ పౌడర్, పాండ్స్ కూడా పెట్టిన పేరే. అక్క మరి ఆవిల్ చెప్పు. నువ్వు బాగా అడుగుతున్నావు, ఏం కావాలి నీకు? చెప్పే మన యూట్యూబ్ వాళ్ళకి పాపం.
అత్తమ్మ నేను చెప్పినాక ఇక నువ్వు చెప్తే ఎందుకంటే చెప్పు జుట్టుకు ఏ ఆయిల్ పెట్టుకుంటావు అని అడుగుతుంది దాన్ని తప్ప అని సరే నా హెయిర్ కు ప్యారాషూట్ పెడతా. పారాషూటర్ అక్క ఈ రెండు పింక్ వాడుతున్నావు అది కూడా పింక్ వాడదు అయిపోగా. అక్క ఈ రెండు పింక్ వాడుతున్నావు అది కూడా పింక్ వాడదు అయిపోగా. ఇక నేను అన్ని పింకే వాడతా, నీకెందుకు? మాకకి పింక్ పిజ్జా నేర్తావు. నీ అసలు పిసానికి తెలియదు పింక్, ప్రపంచం అందరికి ఇష్టమే పింక్ అంటే. ఆవు కరెక్ట్ సమీరా, ఆ పింక్ అంటే నాకు కూడా ఇష్టమే. చూడు లిప్స్టిక్ పింక్ కలర్ పెట్టుకుంటావుగా. ఇక నువ్వు పెట్టుకోలేవుగా ఎప్పుడు పింక్ కలర్. ఒక పింక్ అంటే నాకు లిప్స్టిక్ తప్ప ఏది ఇష్టం ఉండదు. మీ మధ్యలోకి రానే, నువ్వు ఎట్లా పడితే అట్లా అంటున్నావు, నువ్వు ఎట్లా పడితే అట్లా అంటున్నావు. నేను పోతా. అత్తమ్మ కూసో అత్తమ్మ. అయిపోయిందని బ్యూటీ క్రీమ్ అయిపోయింది కుళ్ళుదానా. కాసేపు బ్రేక్ ఇద్దాం. అన్నది నష్టం. అనిపిస్తే బాగుంది ఫ్రెండ్స్, అందుకే బ్రేక్ చెప్తున్నా సిద్ధు. ఓకే ఓకే సినిమాటాక్స్ లో బ్రేక్ అయినట్టు అవుతుంది పో. ఇంటర్వెల్ పాప్కార్న్ థమ్స్ అప్ కొనుక్కున్నా. సమోసాలు అక్క మీ సినిమాటాకి బ్రేక్ తీసుకుంటున్నావు కానీ అన్నం తినడానికి అంతే. ఇంటర్మిజన్ కథ. అసలు ఎవరు కామెంట్ చేసిరా మేము అంత అందంగా ఉన్నట్టు మాతో నిజంగానే మళ్ళా కొంతమంది కామెంట్ చేసి ఏమంటారు, మాకన్నా ఫుల్ అందంగా ఉన్నారు మన యూట్యూబ్ ఫ్యామిలీ వాళ్ళు తెలుసా. కొంతమంది ఏమంటారు, అమ్మా శారదక్క మీరు పెద్ద అందంగా ఉన్నట్టు అందం గురించి మాకు చెప్పుకురా అని మమ్మల్ని రివర్స్ అంటే నేను ఎదుగమంటారా? ఇప్పుడు అమ్మా నేను ఒకటి ఏంటి చెప్పాలా, నేను వీడియో కింద కామెంట్స్కు ఇంపార్టెంట్ ఇస్తా ఓకేనా. బాగా తిండి గురించి అన్నావుగా కాంటకని చెప్తా. మా సాయి అయితే ఎప్పుడు తిండి గురించి ఆలోచిస్తుంది, అది పెద్ద తిండి పోతుంది. అది సరే నీ నోట్లకు ఒక్కరు కూడా పోదు. నేనైతే ఏదైతే అంత తిన్నా తిన్నట్టే. సరే సరే వీళ్ళకి పెద్ద ప్లేట్ పెట్టుకుని బోకెట్ వేసుకొని తింటావుగా. అత్తం గంత పెద్ద ప్లేట్లు ఎవరన్నా తింటరా? ఒకసారి ఇంత పెద్ద ప్లేటు ఫోన్లలో చూసిందంట. మండి బిర్యానీ గింత పెద్ద ప్లేట్లు ఎత్తారుగా మరి. సరే సరే అదంతా ఒక్కదాన్ని తిన్నా బావ, నువ్వు తిన్నావు, నేను తిన్నా, సదన్ తిన్నాడు, మా తమ్ముడు తిన్నాడు, నలుగురు తిన్నాడు. ఇయ్యో మనం మాట్లాడుకున్న పోనీ కానీ మీరు ఏం లోలు పెట్టుకుంటారు కానీ. ఓకే నీకు ఇష్టమైన నాన్ వెజ్లో నీకు ఇష్టమైన కర్రీ? నాన్ వెజ్ కర్రీయా? నాకు మండి అంటే బాగా ఇష్టం. అలా లెగ్ పీసులు ఉంటాయి ఇంకా బాగా ఇష్టం. దానికి లెగ్ పీస్ అంటే బాగా ఇష్టం. మంచిగా విక్రింటది బాగా. లెగ్ పీసులు విక్క తిన్నా, నిన్ను విక్క తిన్నా నానేమన్నా. పీసులు విక్క తిన్నా, నిన్ను విక్క తిన్నా నానేమన్నా. నువ్వు మనసులో కూడా విక్రింటవి తల్లి. చూడు అత్తమ్మ ఎట్లా అంటుందో. అబ్బా పోంది, మీరు ఇట్లాంటి మాట మాట్లాడుకోకూడదు. ఇంకేమి ఇష్టమో చెప్పు. ఇప్పుడు నేను ఏమి ఇష్టం చెప్పినా కానీ అది అట్లా అంటది అత్తమ్మ. చెప్పు చెప్పుకో ఏమన్నా కానీ. తర్వాత చికెన్ అంటే ఇష్టం బాగా. చికెన్ లో గ్రీన్ చికెన్ అంటే ఇంకా బాగా ఇష్టం. అలా మక్కడికి కోసుకొని తింటే ఇంకేమన్నా ఉంటదా. చికెన్ బాగా ఇష్టం అంటుంది కదా, అది కోడి కూర కాదు, కోడి కాలం కూడా తింటది. అది కోడి కాలం కూడా తింటది. అది కాలు కూడా విక్క తింటది తెలుసా. అత్తమ్మ చూడత్తమ్మ ఏమని మాట్లాడుతుందో అంత. కోడికలు ఎవరైనా తింటరా అని తింటావు కదా, నేను చూసినా మన మీ రూమ్ లా. సరే సరే తీయే అన్ని తింటావు. కోడికలు అంటే బాగా ఇష్టం నీకు తెలుసా. దాని కూడా వాడితే వంట ఒక పిచ్చనక పడుతుంది. నాన్ వెజ్ లో కర్రీ నీకు ఇష్టమైన చెప్పు. అది నేను చెప్తా. నాకు నాన్ వెజ్ లా ఒక మటన్ ఇష్టం ఉండేది. చికెన్ అంటే దానికి ఇష్టం కాబట్టి నాకు అస్సలు ఇష్టం ఉండదు చికెన్. నేను ఏమేమి తింటానంటే ఎగ్ రైస్, జీరో రైస్, జిమ్మల ఫ్రై అనుకున్నా అదే. ఆ జిమ్మల ఫ్రై అయితే నాకు రోజు పెట్టిన తింటా. జిమ్మల ఫ్రై కాదు, జిమ్మల తలకాయలు కూడా తింటది. జిమ్మల తలకాయలు కూడా తింటది. అవునా సరే నేను తింటానా. ఇప్పుడు చెప్తా పాటు. నేను నా బర్త్డే రోజు మేము ఇక్కడ కూర్చున్నప్పుడు సిద్ధు నాకు తలకాయ వేసింది, అని నేను తిన్నానా. దీన్ని కుళ్ళు కాబట్టి చెప్పింది. ఇప్పుడు వీడియో పెట్టిండు కాబట్టి ఆ వీడియో కూడా తినొద్దని. మళ్ళీ తర్వాత వీడియో మొత్తం అయిపోయినాక జిమ్మల తలకాయ గంట తిన్నది. అది తిన్నా తీసుకోపోయి, ఆ తలకాయ తీసుకోపోయి తిన్నది. అది రూమ్ లో జిమ్మల ఫ్రై నీ ముట్టింది అసలు. నా మొంగడు అయితే జిమ్మ తలకెళ్ళి తినలేవు. బాగా రూమ్ లో తిన్నావా? రూమ్ లో పోయి గంట. నేను ఎప్పుడు అత్తమ్మ చూసినావు ఎట్లా చెప్తున్నా.
జిమ్మల తోకలు తోకలు కూడా తింటది. జిమ్మ తోకల ఆ. ఏ, ఏం చెప్తున్నావు నువ్వు లేవ్వలేదు చలి ఏం చెప్తున్నావు ఏం చెప్తున్నావు ఉంటే కొంత ఫ్రెండ్స్ మీరు ఎవరు నమ్మకుర్రి నాకు ఇష్టమైన గివి నా మీద కుళ్ళుతోటి అవన్నీ చెప్తుంది. ఇవాళ కుళ్ళతోటి మరి కోడికలు అనలేదా? మరి ఫస్ట్ నా జోలికి వచ్చిన అవసరమా? సరే సరే పోనీ. అబ్బో తలగినవుతుంది నాకు. మీరు ఏమన్నారు, మీరు మీ కోరికలు చెప్పుకుంటుంటే ఇట్లా చేస్తారు. మా అమ్మ నన్ను గోస పోసుకుంటారు మీరు. సరే ఇంకా ఇంకా నాన్ వెజ్ ఇంకేమి ఇష్టం? అంతే నాకు 3 ఇష్టం. ఎగ్ రైస్, జీరో రైస్, జిమ్మల ఫ్రై. ఓకే. మీ ఇష్టాలు చల్లగా ఉండనే కానీ పెద్ద కష్టాలు తీసుకొచ్చి పెట్టిరు కానీ మీరు ఈ గొడవలు చల్లగా ఉండదు. సరే మీ ఇద్దరు అయిపోయింది కదా. అత్తమ్మ ఇప్పుడు నువ్వు చెప్పిగా. అవునత్తమ్మ మేము ఇదని చెప్పుకున్నాం, నువ్వు చెప్పాలియా? నీకు ఇష్టమైన కూర ఏం లేదా? నాకు ఇష్టమైన కూరలు అంటే ఎక్కువ కాయగూరలు, ఆకుకూరలు. ఇప్పుడు వచ్చేసి వెజిటేబుల్స్ చెప్పు. ఏదైనా నీకు ఇష్టమైనది ఒకటే చెప్పు. ఫేవరెట్ కర్రీ వెజిటేబుల్స్ లా? ఆలు కర్రీ. ఇంకొకటి చెప్పన్నా, ఒకప్పుడు దొండకాయ అంటే నాకు అసలు ఇష్టం ఉండకపోవు. మా అత్తమ్మ ఒకసారి దొండకాయ కూర వేసి తినబెట్టింది. ఏ గమ్ ఉంది, దాని ఫ్యాన్ అయిపోయినా అసలు. అది ఇప్పుడు నాకు ఇష్టం ఫుల్. ఓకే, దొండకాయ ఆలు వెజిటేబుల్స్ లా. ఓకే వైన నీకు? నాకు వెజిటేబుల్స్ లో అయితే గోంగూర, పచ్చికూర బాగా ఇష్టం. మా అత్తమ్మ ఒక రోజు గోంగూర పచ్చికూర కలిపి వండింది, సూపర్ వండింది. దానికి ఒక పెద్ద ఫ్యాన్. నేనైతే ఓన్లీ గోంగూర వెజిటేబుల్స్ అంతేనా? గోంగూర పచ్చగూర రెండు కలిపి మా అత్తమ్మ ఒక రోజు వండింది, నాకు మస్తు అనిపించింది అది తింటే. ఇప్పటికైతే ఇక మీ కోరికలన్నీ చెప్పేసారు. ఇక నెక్స్ట్ వచ్చేసి వదినేది అన్నది లవ్ స్టోరీ చెప్పమన్నారు. ఆ కామెంట్ కూడా వచ్చింది తెలుసా మీకు? అరే ఇద్దు లవ్ స్టోరు ఇదొక్క రోజు అదొక రోజు కాదు. దీని లవ్ స్టోరు దానికి చెప్తుంది, దాని లవ్ స్టోరు దీనికి చెప్తుంది. ఒకటే రోజులో 2 లవ్ స్టోర్లు. ఓకే ఓకే. ఎవరి లవ్ స్టోరు ఎంత బాగున్నది అన్నది చూద్దాం. ఇంకొకటి వచ్చింది కామెంట్, నువ్వు హాస్టల్కి వెళ్ళి ఎట్లా వచ్చినావు, నువ్వు హాస్టల్ చదువుకున్నావు కదా, మరి ఎట్లా లేచిపోయినావు అని ఇవన్నీ అడుగుతారు. ఇవన్నీ క్లారిటీ ఇస్తాను వీడియోలో. ఇద్దరు లవ్ స్టోరీ అయితే నెక్స్ట్ వీడియోలో చెప్పేస్తాం. మాది లవ్ స్టోరీ అయిపోయినాక మా అత్తమ్మ లవ్ స్టోరీ చెప్పిద్దాం అంతే. నా లవ్ స్టోరీ ఎందుకు? మీరు అడిగిండ్రు, మీకు సమాధానం మేము చెప్పినాం. ఇక మా వీడియో మంచిగా ఉన్నదా లేదన్నది కామెంట్లలో మీరు తెలియజెప్పాలి. ఇప్పటికైతే లైక్, షేర్, సబ్స్క్రైబ్.